కస్టడీకి బొల్లా బ్రహ్మనాయుడు. మరి వైసీపీ సౌండ్ ఎక్కడా? విషయానికి వచ్చేసరికి వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, ఆయన వినుకొండ నియోజకవర్గం. సో ఆయనకి సంబంధించి ఏదైతే 1000 కోట్ల కుంభకోణానికి సంబంధించిన ల్యాండ్ భూ కబ్జాలు, ఫేక్ డాక్యుమెంట్లు, ఇవన్నీ ఆరోపణలు వచ్చిన క్రమంలో ఆయన పైన ఈ ఫిర్యాదులు అందటం, దాని తర్వాత ఇక అక్కడ నుంచి కోర్టు రిమాండ్కి పంపించడం, చెంచలగూడ జైలుకి తరలించారు. సో ఇది ఇలా ఉంటే తాజాగా ఆయన పోలీస్ కస్టడీ కావాలి అని చెప్పేసి ఈ యొక్క న్యాయస్థానంలో పిటిషన్ వేయటం పోలీసులు. దీనికి సంబంధించి మరింత సమాచారం సేకరించాలి, దర్యాప్తు చేస్తే కానీ ఆ విషయం బయటపడదు. సో ఇప్పుడు ఈ బొల్లా బ్రహ్మనాయుడిని చెంచలగూడ జైలు నుంచి ఈరోజు ఆయన పోలీస్ కార్యాలయం తీసుకొచ్చి కస్టడీ నిర్వహించబోతున్నారు 3 రోజుల పాటు. సో ఈరోజు అంటే మంగళవారం, బుధవారం, గురువారం, ఈ 3 రోజులు ఆయన పోలీస్ కస్టడీలోకి తీసుకోబోతున్నారు. అయితే ఏం జరగబోతుంది ఇప్పుడు? ఇది హైదరాబాద్లో పరిస్థితి. ఆయనేమో వైసీపీ, అది ఏపీలో మాత్రమే ఉంది. సో దీన్ని రాజకీయ కోణం అందామా అని అంటేనే ఎక్కడ రాజకీయ కుట్ర? ఇక్కడేమో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఈయనేమో ఆంధ్రప్రదేశ్ నుంచి వైసీపీ నాయకుడు. సో ఇప్పుడు రాజకీయ కుట్ర అనడానికి ఏ రకంగా ఉంటుంది? అయినా మేము తగ్గేదేలే, రాజకీయ కోణమే, రాజకీయ కుట్రే అని చెప్పేసి అంటారు. ఇది వైసీపీ వాళ్ళ వర్షం. అయితే ఈ బొల్లా బ్రహ్మనాయుడు విషయంలో ఏదో ఆ సమయంలో కేసు రిజిస్టర్ అయినప్పుడు, ఆయన అబ్స్కాండ్ అయినప్పుడు ఈ రకంగా అది ఇది కొంతమంది అభిప్రాయపడ్డారు వైసీపీ వాళ్ళే. మరి దీనిపైన గట్టిగా ఎందుకు మాట్లాడట్లా? ఇదే జగన్మోహన్ రెడ్డి బొల్లా బ్రహ్మనాయుడు గురించి ఎక్కడైనా నోరెత్తారా? ఈ మధ్య ప్రెస్ మీట్లు పెట్టారు, ఇంకొకటి పెట్టారు, ఆ కార్యక్రమాలు అన్నారు, ఈ కార్యక్రమాలు అన్నారు, ఇవన్నీ చేశారు. మరి బొల్లా బ్రహ్మనాయుడు విషయం ఎందుకు ఎత్తట్లా? అంటే ఆ కబ్జా వాస్తవేనని చెప్పేసి వైసీపీ ఒప్పుకుంది అనుకోవాలా? లేకపోతే పోనీలే దర్యాప్తు జరుగుతుంది కదా, ఇప్పుడే మనం ఎందుకు తొందరపడతామని అనుకోవాలా? వీటన్నిటికంటే ముందుగానే దీనికి సంబంధించిన ఒక క్లారిటీ ఇచ్చింది బొల్లా బ్రహ్మనాయుడే. ఆ క్లారిటీ ఏంటి? ఎప్పుడైతే ఈ అంశం తెరపైకి వచ్చిందో ఇక ఆయన అప్పుడే అబ్స్కాండ్. ఏ వ్యక్తి అయినా ఎందుకు అబ్స్కాండ్ అవుతాడు? ఒకటి, కొడతారు అన్న భయంలో ఉన్నవాళ్ళు, దొంగతనం చేసిన వాళ్ళు వీళ్ళు ఎక్కడో పారిపోతారు, లేకపోతే ఆ తర్వాత పోలీసులు పట్టుకుంటారు. కానీ ఈ వ్యక్తి ఒక మాజీ ఎమ్మెల్యే, సాదాసీదా వ్యక్తి ఏం కాదు. మరి అటువంటి వ్యక్తి అబ్స్కాండ్ అయిపోయి తర్వాత ఎక్కడో కాంచీపురంలో అనుకుంటా పోలీసులు పట్టుకున్నారు. కాంచీపురం వెళ్ళి పట్టుకోవాల్సి వచ్చింది. సో అంత ఇదిగా పారిపోయి దాక్కున్నాడు అని అంటే ఏంటి? 100కి 100 ఆయన నిజం చేసినట్లుగానే ఆయన నిర్ధారించినట్లుగా అర్థం చేసుకోవాలి. సో ఆ రకంగా ఇక్కడ ఈ బొల్లా బ్రహ్మనాయుడు ముందుగానే ఒక సంకేతం ఇచ్చేసాడు. ఆ స్కామ్ నేను మామూలుగానే చేసేసాను, ఆ ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించాను, అందుకే నేను పారిపోతున్నాను అన్నట్టుగా. సో వైసీపీ వాళ్ళు దీని మీద ఎక్కడా మాట్లాడట్లేక. ఎందుకు మాట్లాడతారు? ఇప్పుడు దాని గురించి మాట్లాడే ఆస్కారం ఎక్కడైనా ఉన్నదా? మాట్లాడవచ్చు. ఎందుకంటే ఓ పక్కన హత్యారోపణలు ఎదుర్కొంటా అవినాష్ రెడ్డి గురించే చాలా బ్రహ్మాండంగా మాట్లాడుతూ ఉంటారు, ఆయన మీద కుట్ర చేశారని. అలాగే మరొక హత్య ఒప్పుకున్నటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు కూడా అప్పుడేదో పోలీసుల ముందు ఒప్పుకుని ఇప్పుడే కోర్టు ముందుకు వచ్చి నాకేం తెలియదు అని చెప్పేసి ఆయన్ని అట్లాగే వైసీపీ పెంచి పోషిస్తూ ఉంటుంది. సో ఇలా అటువంటివే చేసినప్పుడు ఇదే అంత ఆఫ్టర్ ఆల్ ఫేక్ డాక్యుమెంటే కదా, ఇదంతా అనే తరహాలోనే ఉంటుంది. ఎందుకంటే అటు కాకాని గోవర్ధన్ రెడ్డి కావచ్చు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, ఆయన మదనపల్లి ఫైన్స్, ఈయన్నేమో అక్కడ లైమ్ స్టోను, ఈ క్వాడ్స్, వాటికి సంబంధించిన మైన్స్ తవ్వకాలు, అలాగే అక్కడ ఒక ఫోర్జరీ డాక్యుమెంట్ తయారు చేసిన విధానం ఈ కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించి. సో వాటినే సమర్థించారు, రాజకీయ కక్షలో అన్నారు. సో అటువంటిప్పుడు ఇక పక్క రాష్ట్రంలో ఈ రాజకీయ కక్ష అని చెప్పేసి అంటే అది ఏమాత్రం ప్రజలు అర్థం చేసుకుంటారా అనేది కూడా అర్థం చేసుకోవాలి కదా. ఇందులో ప్రధానంగా ఈ బొల్లా బ్రహ్మనాయుడు అనే వ్యక్తి ఏ రకమైన ధోరణితో ఉంటాడు? పైగా అది పల్నాడు ప్రాంతానికి సంబంధించి నియోజకవర్గం వినుకొండ. సో ఆ వినుకొండలో ఇక బ్రహ్మనాయుడు మామూలుగానే మాట్లాడేటప్పుడు కొంచెం ఆ దూకుడు స్వభావం ఆ రకంగా ఉంటుంది. అటువంటి వ్యక్తి ఇప్పుడు మరి ఏమీ తెలపకుండా డైరెక్ట్గానే ఆ రంగ పోలీసులు దొరికిపోయారు, పారిపోయానంటే ఇక దానికి మాట్లాడే అవకాశం కూడా ఏమి ఉండదు. ఇక డిఫెండ్ చేసుకుందామన్నా ఆయనకే డిఫెండ్ చేసుకోవడానికి ఏమి ఉండకపోతే ఇక వైసీపీ వాళ్ళకి ఏముంటుంది? మామూలుగా అయితే అసలు తప్పు చేసినా కానీ ఏమాత్రం తగ్గేదే లేదనే తరహాలో మాట్లాడుతూ ఉంటారు కదా. ఇప్పుడు ఎందుకంటే తప్పు చేశారు అనేది ఫిక్స్డ్ కాకపోయినా ఆరోపణలు వచ్చినప్పుడు ఆరోపణలు నిరూపించుకొని క్లీన్ చిట్ తెచ్చుకోవాల్సిన బాధ్యత కూడా ఆయా వ్యక్తులపైన ఉంటుంది. మీకు మాజీ మంత్రి గురించి చెప్తా, విడుదల రజని.
ఆవిడ పైన 2,20,00,000 రూపాయలు లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ వాళ్ళ దగ్గర తీసుకున్నట్లుగా సమాచారం. డిమాండ్ చేశారు అది ఇది అని చెప్పేసి. దానికి ఒక ఎస్పీ గారి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. సో ఆయన ఒక 20 లక్షల రూపాయలు తీసుకుని ఆయనను ఆ పిఏ ఇద్దరు చెరో 10 లక్షలు తీసుకుని ఆ 2 కోట్ల రూపాయలు తనకి ఇచ్చేశారు. ఎవరికి? విడుదల రజనీకాంత్. ఆవిడ ఇప్పుడు దాకా ప్రెస్ మీట్లు మొన్న కూడా పెట్టారు ప్రెస్ మీట్లు. సో సో వచ్చిన ఆరోపణలకు సంబంధించి అవన్నీ ఫేకా జెన్యూనా ఏంటా అని చెప్పేసి తెలుసుకుంటారా? అవి తెలుసుకోరు. కానీ ఆ రకంగా మాట్లాడుతున్నారు. అలాగే మరి మాజీ మహిళా మంత్రి రోజా, ఆవిడ పైన ఆడదాం ఆంధ్ర అని అది దాని కేసా బహుశా ఏముంది మా దగ్గర అసలు ఏమి లేదని చెప్పేసి ఆవిడ కొట్టుపడేస్తూ ఉంటుంది. సో అలా గట్టిగా ఒక సైడ్ ఆరోపణలు వచ్చినా కానీ అంత ధైర్యంగా మాట్లాడుతున్నారంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి. మరి ఇప్పుడు బొల్లా బ్రహ్మనాయుడికి సంబంధించిన వ్యవహారంలో ఆ ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించడం, అది 1000 కోట్లు వాల్యూ చేయడం, అది ఇనీషియల్ లెవెల్లోనే దాన్ని పసిగట్టారు కాబట్టి సరిపోయింది. లేకపోతే మామూలుగా మింగేసేవాళ్ళు కాదు దాన్ని, ఎక్కడికక్కడ స్లోగా మొత్తం లాగేసేవాళ్ళు. సో ఆ రకంగా ఉంది. సో ఇంతమంది మాజీ మంత్రులు, ఇంతమంది మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళపైన ఈ రకమైన ఆరోపణలు వస్తుంటాయి. ఒక పార్టీలో కొంత పర్సంటేజ్ అంటే మొత్తం అందరూ శుద్ధపూసలే ఉంటారని చెప్పేసి అనలేం, కానీ పర్సంటేజ్ అనేది ఉంటుంది. సో ఉదాహరణకి తెలుగుదేశం పార్టీ తీసుకోండి. తెలుగుదేశం పార్టీలో అవినీతి పరులు లేరా అంటే ఉండరు, బ్రహ్మాండంగా ఉండరు, కాదని అనలేం. కాకపోతే ఆ పర్సంటేజ్ అనేది ఉంటుంది. అది ఎంత? ఒక 20%, 25%, 30% ఉంటారు. ఇక్కడ చూస్తే దాదాపు ఆ పర్సంటేజ్ అనేది అసలు 60-70% దాకా ఉన్నట్టుగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఎంతమంది పైన ఆరోపణలు ఉన్నాయండి? ఎవరు తక్కువ? కారేరి అనర్హులు వీరందరూ అన్నట్టుగా ఉంది. ఇప్పుడు ఉదాహరణకి మన గుంటూరు జిల్లాలోనే తీసుకున్నాం. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇప్పుడు ఈ వినుకొండ ప్రాంతానికి సంబంధించిన ఈయన అదే పేరు కదా. ఇప్పుడు బొల్లా బ్రహ్మనాయుడు దానికే సంకేతం అన్నట్టుగా ఉంది. అలాగే మరో మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, ఆయన పైన కొంచెం తక్కువ ఆరోపణలు ఉన్నాయి, కానీ తక్కువ ఆరోపణలు ఉన్నాయి. ఇక విడుదల రజని, ఆవిడ గుంటూరు జిల్లానే, ఆవిడ మీద కూడా తెలుసు కదా, ఇప్పుడే కదా మనం మాట్లాడుకున్నాం. ఇక ఆ తర్వాత ఇటు మంగళగిరిలో ఆళ్ళ రామకృష్ణారెడ్డి మాజీ ఎమ్మెల్యే, ఆయన పైన తెలియనిది ఏముంది, ఎన్నో చేశారని చెప్పి ఇటీవల ఆయన పైన కూడా వచ్చినాయి. అలాగే వేమూరు నియోజకవర్గంలో మేరుగు నాగార్జున కావచ్చు, తెనాలి నియోజకవర్గంలో అన్నాబత్తిని శివకుమార్ కావచ్చు, ఇట్లా ఏ నియోజకవర్గాల్లో తీసుకున్నా మహా ఉంటే ఆ 17 మందిలో 2-3 ఆరోపణలు తక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కోన రఘుపతి ఉన్నాడు, ఆయన పైన పెద్దగా ఆరోపణలు లేవు. అట్లా అక్కడక్కడ కొంతమంది పైన ఉన్నాయి. సో అదే తరహాలో మీకు కృష్ణా జిల్లా తీసుకుంటే దాదాపుగా మామూలు హేమహేములు కాదు, పేరు నాని, అలాగే జోగి రమేష్, కొడాల నాని, వల్లభనేని వంశీ, పార్థసారథి ఇప్పుడంటే ఆయన టీడీపీలోకి వచ్చాడు, అలాగే కైలే అనిల్ కుమార్, సింహాద్రి రమేష్, ఇలా చాలామంది ఎమ్మెల్యేలు. మరి మర్చిపోయాను వెల్లంపల్లి శ్రీనివాసు, అలాగే ఇప్పుడు ఆయన ఇటు ఆయనే వచ్చారు అనుకుంటా, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఇటు నుంచి అడ్డొచ్చారు. సో ఇలా వీళ్ళందరూ కూడా ఎటువంటి ఆరోపణలు ఉన్నాయి, మల్లాది విష్ణు కావచ్చు. సో ఎక్కడికక్కడ ఈ ఎమ్మెల్యేలు ఏంటి అంటే పర్సంటేజ్ ఆఫ్ బేసిస్లో తీసుకుంటే వైసీపీలో అత్యధిక శాతం మంది అనేక రకాలైన ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు, అవినీతి ఆరోపణలు. సో అది అంటే ఒక అవినీతి అనే కాదు, అక్రమాలనే కాదు, ఇప్పుడు దాడులు దాష్టీకాల రీత్యాలో కూడా అక్కడ ఒక ఎమ్మెల్సీ ఏమో ఇది, ఒక ఎంపీ ఏమో అది, ఇంకో ఎమ్మెల్యే ఇది, ఇంకో ఎంపీ ఏమో ఆయన ఏదో అప్పుడు మాజీ ఎంపీ అంటే ఇప్పుడు కాదు, అప్పుడు హిందూపురంకి సంబంధించిన గోరంట్ల మాధవ్, ఇలా ఈ ప్రజాప్రతినిధులుగా చేసిన వాళ్ళందరిలో కూడా మెజారిటీ శాతం మంది పైన ఆరోపణలు ఉన్నాయి. అది బొమ్మన కరుణాకర్ రెడ్డా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డా, లేదా వైవి సుబ్బారెడ్డా, ఇలా ఏ బ్యాచ్ తీసుకున్నా కానీ ఆ యొక్క డేటా చూస్తే ఇంతమంది ఉన్నారు ఈ ఆరోపణలతో. సో ఈ రకంగా ఆ పర్సంటేజ్లో బేసిస్ చేసుకుంటే మరి ఇప్పుడు ఈ బొల్లా బ్రహ్మనాయుడు వ్యవహారం కూడా అట్లాంటిది. ఈ ఫేక్ డాక్యుమెంట్లు, మరి దానికి సంబంధించిన వ్యవహారం, దీనికి వైసీపీ వాడు మాట్లాడుకునే ఆస్కారం కూడా ఏముండదు. సో ఈ రకంగా ఉండటంతో మరి చూద్దాం, ఈ 3 రోజుల కస్టడీ వ్యవహారంలో అనేక రకాలైన అంశాలు తెరపైకి రాబోతున్నాయని చెప్పేసి అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు, లేకపోతే దీనిలో పార్ట్నర్గా ఎవరున్నారు, ఇంకా ఎన్ని కుంభకోణాలు ఉన్నాయి, అసలు మొత్తం కర్త కర్మ క్రియ ఎవరు, మరి ఎంతెంత మనీ ఒకవేళ ఏమైనా సరే వచ్చేసినాయా ఏంటి, ఇవన్నీ తెలియాలి అంటే ఈ దర్యాప్తు 3 రోజులు ఆగిన తర్వాత
అప్పుడు చాలా వరకు బయటపడతాయని చెప్పేసి ఆశిద్దాం. లేదు తెలియదు గుర్తులేదు మర్చిపోయానని చెప్పేసి పాత ఫార్ములా ప్రకారంగా ఏమైనా మాట్లాడతారా? మరి మీరేమనుకుంటున్నారో అనే అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.